వెల్కమ్ టు అవర్ ఛానల్. యువకులు తమ కెరీర్ని నిర్ణయించుకునే కోణంలో దేశభక్తితో పాటు వీరోచితమైనటువంటి ఉద్యోగం చేయాలనేది ఒక యాంబిషన్ అనేది చాలా మందిలో ఉంటుంది. దీనికి స్వాగతం పలుకుతూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంస్థ 542 పోస్టుల్ని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బీఆర్ఓ అంటారు దీన్ని, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. దీంట్లో ఓన్లీ మేల్ అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టు దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 542 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అన్రిజర్వ్డ్కి 269, ఓబీసీకి 136, ఈడబ్ల్యూఎస్కు 27, ఎస్సీకి 72, ఎస్టీకి 38 పోస్టులు కేటాయించారు. వీటిలో ప్రధానంగా చూస్తే వెహికల్ మెకానిక్స్ 324, అలాగే పెయింటర్స్ 13, డిఎస్ 205 ఖాళీలు ఉన్నాయి. వీటికంటే కూడా రాత పరీక్ష, తర్వాత సర్టిఫికేషన్, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అలాగే ప్రాక్టికల్ ట్రేడ్ టెస్టులు, వీటి తర్వాత మెడికల్ టెస్టులు, వీటితోటి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఈ ట్రేడ్ బట్టి పరీక్ష 1 గంట నుంచి 3 గంటల పాటు నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ సబ్జెక్టు విధానంలో ఈ పరీక్షలు ఉంటాయి. అయితే రాత పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలా, ఆఫ్లైన్ నిర్వహించాలా అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. దీనిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఏమీ లేదు. అయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసినట్టయితే వీటికి మెట్రికులేషన్ తప్పనిసరిగా, అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వెహికల్ మెకానిక్ అయితే మాత్రం బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బ్రిక్స్ మేసన్, వీటిలో ఐటీఐ లేదా వొకేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ పరిశీలిస్తే వెహికల్ మెకానిక్స్కి 18 నుంచి 27 సంవత్సరాలు, అలాగే ఎంఎస్డబ్ల్యూ పెయింటర్, డిఎస్లకు 18 నుంచి 25 సంవత్సరాలు మార్క్స్ ఏజ్ లిమిట్ నిర్ణయించారు. అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అలాగే బీసీలకు ఏజ్ రిలాక్సేషన్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవ్వబడుతుంది. దీనికి సంబంధించినటువంటి పేమెంట్స్ శాలరీస్ చూస్తే వెహికల్ మెకానిక్కి 19,900 నుంచి 63,200, ఎంఎస్డబ్ల్యూస్కు 18,000 నుంచి 56,900 రూపాయలు వేతనాలు ఉంటాయి. దీంతోపాటు హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ అలాగే ఇతర అలవెన్స్లు కూడా చెల్లిస్తారు. వీటికి పరీక్ష విధానం చూస్తే రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో 125 ప్రశ్నలతో ఉంటుంది. ఒక ప్రశ్నకి 1 మార్క్ చొప్పున ఉంటుంది. దీంట్లో ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఇస్తారు కాబట్టి జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, వీటిలో నుంచి 25 ప్రశ్నలు చొప్పున ఉంటాయి. ట్రేడ్ సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 50 అడుగుతారు. మొత్తం ఈ పరీక్షలో వచ్చినటువంటి ఎఫిషియన్సీ ఆధారంగా నెక్స్ట్ స్టెప్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్, అలాగే పుషప్స్ ఉంటాయి. వీటిలో అర్హత సాధించిన వారికి ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇవన్నీ కంప్లీట్ చేసుకుని వాటిలో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి కేటగిరీ వారీగా ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. ఇక్కడ ప్రతి స్టెప్లో కూడా ఎంపికైన అభ్యర్థుల జాబితాని వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. వీళ్ళు నెక్స్ట్ స్టెప్లో పుణేలో ఉన్నటువంటి జిఆర్ఈఎఫ్ సెంటర్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్స్ని ఆఫ్లైన్లో మాత్రమే పంపించాలి. దీనికి సంబంధించి వెబ్సైటు BRO.gov.in వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ని, అన్ని అప్లికేషన్స్తో పాటు సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఎంక్లోజ్ చేసి కమాండెంట్ జిఆర్ఈఎఫ్ సెంటర్, దిగి క్యాంప్, పుణే 411015 చిరునామాకు రిజిస్టర్ పోస్టులో లేదా స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లాస్ట్ డేటు 24/11/2025 నాటికి ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆ అడ్రస్కి చేరాల్సి ఉంటుంది అనమాట. వీటిలో రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, వీటికి సంబంధించి పాత ఎగ్జామినేషన్ పేపర్స్ని ప్రాక్టీస్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. అక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని ప్రశ్నలు కూడా ఆన్సర్ పెడితే మనం అక్కడ గెట్ ఆన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే ముందు నుంచి కూడా ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. లాంగ్ జంప్, రన్నింగ్, పుషప్స్ని కూడా కొంత సమయం కేటాయించి రోజు మన యొక్క సాధన చేస్తే ఎగ్జామినేషన్ అయిన తర్వాత సెకండ్ స్టెప్లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి మనకి ఎలిజిబిలిటీ వస్తే అప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ BRO.gov.in వెబ్సైట్లో 24/11/2025 లోపు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని వాటిని ఆఫ్లైన్లో సెండ్ చేయాలి. వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 50 రూపాయలు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే ఫీజు ఏం కట్టక్కర్లేదు. ఈ అప్లికేషన్స్ని ఆఫ్లైన్లో సెండ్ చేయాలి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్స్లో వచ్చినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశాన్ని యువకులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.